ఎందుకు బాబు మీరు ఆటోలో రావడం? ఇబ్బందిగా ఉంటుంది. కార్లో వచ్చేసేయండి, పర్లేదు. రావచ్చు అత్తయ్య, కానీ కలిసి ఉండడాన్ని ఆనందిస్తున్నాను. కలిసి ప్రయాణించడం కూడా ఆస్వాదించాలి కదా. సైకోగాడి కాస్త ప్రేమికుడు అయినట్టు భలే బిల్డపిస్తున్నావురా. అయినా నేను మీ అందరితో కలిసి దగ్గరగా మీతోనే వద్దాం అనుకుంటుంటే నన్నెందుకు దూరంగా రమ్మంటున్నారు? నాకేం ఇబ్బంది లేదు మావయ్య, నేను కూడా మీతోనే అందరితో కలిసి వస్తాను. కాదనకండి మావయ్య, కాదనకండి అత్తయ్య. రండి మావయ్య, మావయ్య ఒక్క నిమిషం మావయ్య, మీరు పక్కన కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అయ్యో మీరెందుకు బాబు, నేనే నడిపిస్తాను, మీరు అటు వచ్చి కూర్చోండి. సార్ బాయ్ సార్, జాగ్రత్తగా వెళ్ళిరండి. మావయ్య గారు మీరు పోనివ్వండి. యాక్టింగే అనుకుంటే ఓవర్ యాక్టింగ్ కూడా మొదలెట్టేశాడు ఏంటో. రేయి పగలు ఏకమాయే, ప్రాణమంతా పండగాయే. మన్ను నిన్ను వెయ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే. అంతా వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే. ఋతువులన్నీ పోత బోసి బ్రతుకు చీర నేచినట్టుగా రెండు దిక్కులో కటాయే, లోకమంతా రంగులాయే. రేయి పగలు ఏకమాయే, కాస్త లోపలికి జరు బాబు. ప్రాణమంతా పండగాయే. బాబు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు, వెనకాలొచ్చి కూర్చో బాబు. పర్లేదు అత్తయ్య, సర్దుకోవడంలో కూడా ఒక ఆనందం ఉంది. అది ఆటోలోనైనా సరే, లైఫ్లోనైనా సరే.